వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అనగనగా ఐర్లాండ్లో. ఇవాళ సైంటాలజీకి వచ్చేసామండి. ఇక్కడ శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణం జరుగుతోంది. సో ఐర్లాండ్లో ఉన్న వాళ్ళందరికీ ప్రతి సంవత్సరం ఇండియా వచ్చి తిరుపతిలో స్వామివారి కళ్యాణంలో కూర్చొని ప్రత్యక్షంగా చూడలేం కాబట్టి వాళ్ళందరి కోసం స్వామివారే దేవేర్లతో ఇక్కడికి కదిలి వచ్చి ప్రతి సంవత్సరం కళ్యాణం చేయించుకుంటారనమాట. సో లాస్ట్ ఇయర్ కూడా స్వామివారి కళ్యాణానికి అయితే నేను అటెండ్ అవ్వగలిగాను. లక్కీగా ఈ ఇయర్ కూడా స్వామివారి కళ్యాణానికి అయితే వెళ్ళానండి. సో ఈ ఇయర్ అయితే స్వామివారి కళ్యాణానికి 2000 మంది వరకు అయితే వచ్చారండి. నేను వీడియో స్టార్ట్ చేసే టైంకి స్వామివారి దర్శనం కోసం క్యూ అయితే స్టార్ట్ అయిపోయింది. సో అందువల్ల నేను కళ్యాణం వీడియో అయితే తీయలేకపోయాను. ఇక్కడ వీడియోలో కనిపిస్తున్న అయ్యవారిని అయితే గుర్తుపట్టారా అండి? నేను లాస్ట్ టైం గోదా కళ్యాణానికి సంబంధించిన వీడియో పోస్ట్ చేశాను కదా, అప్పుడు గోదా కళ్యాణం జరిపించిన అయ్యవారు కూడా ఈ అయ్యవారే అనమాట. సో ఈ సంవత్సరం అయితే స్వామివారు బర్మింగం నుంచి వచ్చారండి. లాస్ట్ ఇయర్ అయితే తిరుమల తిరుపతి దేవస్థానం నుంచే వచ్చారు. సో నాకైతే చాలా హ్యాపీగా అనిపించిందండి, చాలా అదృష్టంగా ఫీల్ అయ్యాను. స్వామివారి ఆశీర్వాదం అయితే దొరికింది. సో ఇంకా నెక్స్ట్ స్టాల్స్ చూద్దాం పదండి. హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నానండి. మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టున్నారు. ఇంత బల్క్ అమౌంట్ ఆఫ్ రాఖీస్. అవునండి, అవును. మీకు అఫోర్డబుల్ ప్రైసెస్ లో అండ్ వెరీ ట్రెడిషనల్ అండ్ డిజైనర్ రాఖీస్ అవైలబుల్ గా ఉన్నాయి. ఓకే, మీకు కావాలంటే బల్క్ గా కూడా మేము సప్లై చేస్తాము. ఓకే, షిప్పింగ్ కూడా అవైలబుల్ ఉంది. ఓకే, విత్ ఇన్ ఐర్లాండ్ అండ్ లైక్ యూరోపియన్ కంట్రీస్ కి. ఐర్లాండ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ఎవరికైనా కావాలంటే చెప్పండి, కాంటాక్ట్ నెంబర్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, కాంటాక్ట్ చేయండి. బల్క్గా కావాలన్నా మేము ఇస్తాం. మీకు ఆల్మోస్ట్ లైక్ 50 to 60 మోడల్స్ ఆఫ్ రాఖీస్ ఉన్నాయి. సో షిప్పింగ్ కూడా అవైలబుల్ ఉంది. మీకు లైక్ €2 నుండి స్టార్ట్ ఉంటుంది. ఓకే, ఎనీ ఏరియాకి మీరు సప్లై చేస్తారా? చేస్తాం. ఎనీ ఏరియా. బాగున్నాయండి రాఖీస్ కలెక్షన్స్, చాలా బాగున్నాయి, చాలా ఉన్నాయండి డిజైనర్ పీసెస్. సో దగ్గరలో రాఖీ పండుగ వస్తుంది కదండి, చాలా డిజైనర్ పీసెస్ అయితే వీళ్ళ దగ్గర ఉన్నాయి. చాలా బాగున్నాయి, వెరైటీ దేవుడివి విగ్రహాలు అవి వచ్చినట్టు కూడా ట్రెడిషనల్ అండ్ చాలా ట్రెడిషనల్గా ఉన్నాయి, యూనిక్గా ఉన్నాయండి కలెక్షన్స్. సబ్స్క్రైబ్ చేయండి అనగనగా ఐర్లాండ్లో. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో ఇక్కడ కళ్యాణానికి అయితే 2000 మందికి పైగా వచ్చారండి. సో దానివల్ల ఫుల్ క్రౌడ్తో ఫుల్ స్టాల్స్ అన్నీ నిండిపోయాయి. సో నేను స్టాల్స్ అన్నీ కూడా కవర్ చేయలేకపోయాను. స్టార్టింగ్లో అయితే ఈ జ్యువెల్స్ అండ్ ఫుడ్ ఉన్న స్టాల్స్ అయితే కవర్ చేశానండి. జ్యువెల్స్ అయితే చాలా బాగున్నాయి. నాకైతే ఇక్కడ ఈ స్టాల్స్ అన్నీ చూసినప్పుడు ఏమనిపించిందంటే, మనకి ఇండియాలో ఏమైనా ఫెస్టివల్స్ అవుతూ ఉంటాయి కదా, అలా అయినప్పుడు ఆ టెంపుల్స్లో వాటిల్లో తిరునాళ్ళు అలా జరుగుతాయి, ఐడియా ఉందా? అలాంటి ఏరియాస్లో ఫుల్ క్రౌడ్తో రకరకాల షాప్స్ అవన్నీ ఉంటాయి కదా, సో అలాంటి ఫీలింగ్ అయితే వచ్చింది నాకు. సో ఎటు చూసినా మొత్తం ఇలా షాప్స్ లాగా స్టాల్స్ పెట్టేశారు. సో ఇక్కడ స్టాల్ వచ్చేసి రెడ్ డాట్ ఫుడ్స్ వాళ్ళదన్నమాట. ఇక్కడ స్వీట్ అండ్ హాట్ కూడా స్నాక్ ఐటమ్స్ అన్నీ దొరుకుతాయి. నాకైతే అరిసెలు బాగా నచ్చుతాయి ఇక్కడ. సో అవే అడిగాను అనమాట, అవి అయిపోయినాయి అన్నారు అప్పటికి. సో ఇంకా హాట్ ఐటమ్స్ ఏవో తీసుకున్నాను. సో ఇక్కడ ఇంకో స్టాల్ కూడా ఉంది. ఇక్కడ అన్నీ సమ్ క్లోత్స్, జ్యువెలరీస్, తర్వాత సమ్ ఇంకా యాక్సెసరీస్ ఏవో కూడా ఉన్నాయి. నాకు ఇంకా లాస్ట్లో టైం అయితే సరిపోలేదు వీడియో తీయడానికి. మీకు ఈ మినీ బ్లాగ్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి కామెంట్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.